Intel had its best day since 1987. ఈరోజు ఎన్విడియా అండ్ ఇంటెల్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 23% అప్ అయి $30 అబోవ్ క్లోజ్ అయింది. డీల్ ప్రకారం ఎన్విడియా ఇంటెల్‌లో $5 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతుంది. అండ్ ఆల్సో పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్‌టాప్స్ కోసం ఇంటెల్ సీపీయూ టెక్నాలజీ అండ్ ఎన్విడియా జీపీయూ టెక్నాలజీ కలిపి వీళ్ళు చిప్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. అండ్ ఎన్విడియా డేటా సెంటర్ ఏఐ సర్వర్స్‌లో ఇప్పటివరకు ఆర్మ్ బేస్డ్ సీపీయూస్ మాత్రమే కస్టమర్‌కి ఒక ఆప్షన్ కింద ఉండేది. అయితే ఇప్పటి నుంచి ఇంటెల్ బేస్డ్ x86 సీపీయూస్ కూడా ఒక ఆప్షన్ కింద ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఈ న్యూస్ బయటకొచ్చాక ఏఎండీ అండ్ తైవాన్ సెమీకండక్టర్ స్టాక్స్ పడ్డాయి. అయితే ఈ డీల్‌లో ఎక్కడ ఎన్విడియా చిప్స్ అనేది ఇంటెల్ ఫౌండరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని మెన్షన్ చేయలేదు. సో, ఈ తైవాన్ సెమీకండక్టర్ డిప్ ఈస్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. అండ్ ఏఎండీకి ఇంపాక్ట్ ఏంటని చూసుకుంటే పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ షేర్‌లో ఇంటెల్ నుంచి కొంచెం కాంపిటీషన్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏఎండీ ఈస్ ఆల్ అబౌట్ డేటా సెంటర్, సీపీయూ అండ్ జీపీయూ రెవెన్యూ. సో, ఏఎండీ షేర్ హోల్డర్స్ కూడా పెద్ద భయపడాల్సిందేం లేదు. మీలో ఎంతమంది ఇంటెల్ షేర్ హోల్డర్స్ ఉన్నారు? అండ్ ఈ డీల్ పైన మీ థాట్స్ ఏంటనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.